తుప్పల్లో మహిళ మృతదేహం పోలీసుల ముందు ఉన్న డెడ్ బాడీ కాదు, ఓ అంతు చిక్కని మర్డర్ మిస్టరీ. ఎలాంటి ఆధారం దొరకని ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులకు ఓ చిన్న ఆధారం దొరికింది. దాంతో మొత్తం కేసు దిశనే మార్చేసింది. అదే నెంబర్ మృతురాలి గుర్తింపును బయటపెట్టింది. చివరకు ఆమెను చంపింది ఎవరో కూడా పోలీసులకు చెప్పించింది. అసలు ఏం జరిగింది? ఆ స్క్రూ నెంబర్ పోలీసుల్ని హంతకుడి వరకు ఎలా తీసుకెళ్లింది? పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 15న కలకలం రేగింది. ఉప్పుటేరు బ్రిడ్జ్ నుంచి మందపాడు వెళ్లే మార్గంలోని కిక్కిరిసిన పొదల్లో ఓ మహిళ మృతదేహం కనిపించింది. ఒంటిపై తీవ్ర గాయాలు ఉండటంతో ఆమెను హత్య చేసి అక్కడ పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే అసలు సమస్య అక్కడే మొదలైంది. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లేదు. ఆమె ఎవరో చెప్పే ఆధారం లేదు. వయస్సు సుమారు 38 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేశారు. కుటుంబ సభ్యులు ఎవరు, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమెను అక్కడికి ఎవరు తీసుకొచ్చారు, హత్యకు కారణం ఏంటి, ఇలా ఎన్నో అనుమానాలు పోలీసుల ముందు ప్రశ్నలుగా మిగిలిపోయాయి. క్రైమ్ నంబర్ 148/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. వేలిముద్రలు, కంట్రోల్ ఎర్త్ సేకరించారు. డాగ్ స్క్వాడ్ తో ఘటనా స్థలాన్ని జల్లెడ పట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. మిస్సింగ్ కేసుల వివరాలు సేకరించారు. పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇంటింటికి వెళ్లి ఆరా తీశారు. అయినా మృతురాలి గుర్తింపు మాత్రం అంతు చిక్కలేదు. ఇక పోలీసుల దృష్టి పోస్టుమార్టం నివేదికపై పడింది. అక్కడే ఈ కేసులో అసలు ట్విస్ట్ బయటపడింది. మృతురాలి ఎడమ కాలికి గతంలో శస్త్రచికిత్స జరిగినట్లు పోస్టుమార్టంలో తేలింది. కాలిలో సర్జికల్ స్టీల్ రాడ్ అమర్చారు. ఆ రాడ్డును బిగించేందుకు ఉపయోగించిన స్క్రూలపై ప్రత్యేక నంబర్లు ఉన్నాయి. సాధారణంగా కనిపించిన ఆ స్క్రూ పోలీసులకు మాత్రం కీలక ఆధారంగా మారింది. ఆ నంబర్ ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టారు. ముంబైకి చెందిన సర్జికల్ పరికరాల తయారీ సంస్థ డాల్వి అండ్ సన్స్ ను సంప్రదించారు. ఆ సంస్థ నుంచి ఆ సర్జికల్ మెటీరియల్ హైదరాబాద్ లోని సుశీల హాస్పిటల్ కు సరఫరా అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇక పోలీసులు హైదరాబాద్ లోని ఆ ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. రికార్డులు తిరగేస్తుండగా 2023 జనవరి 12న ఓ మహిళ కాలికి శస్త్రచికిత్స చేసినట్లు గుర్తించారు. ఆమె పేరు ఉప్పాడ దేవి. అంతే. రోజుల తరబడి కొనసాగిన గుర్తు తెలియని మహిళ హత్య కేసులో మొదట పెద్ద క్లూ దొరికింది. ఆసుపత్రి రికార్డుల్లోని చిరునామా ఆధారంగా పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. మృతురాలు భీమవరానికి చెందిన ఉప్పాడ దేవి అని నిర్ధారించారు. కానీ ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. దేవిని చంపింది ఎవరు? పోలీసులు ఒక్కో ఆధారాన్ని కలుపుతూ వెళ్లారు. చివరకు అనుమానం ఆమె భర్త ఉప్పాడ నారాయణరావు పైకి మళ్లింది. అతడిని 2 రోజుల క్రితం ఆకివీడు పోలీస్ స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పోలీసులకు కీలక విషయాలు వెల్లడయ్యాయి. భార్య తనను నిరంతరం అనుమానిస్తూ గొడవపడటం, కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించడం, తనను శారీరకంగా దూరం పెట్టడం వంటి విషయాలతో తీవ్ర ఆగ్రహానికి గురైన నారాయణరావు ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. నేరానికి ఉపయోగించిన కారును పోలీసులు సీజ్ చేశారు. పోస్ట్ మార్టం లో ఈ ఎడమ కాలు ఫీమర్ దగ్గర ఇంప్లాంట్స్ ఉండడం గమనించింది. తర్వాత ఈ ఇంప్లాంట్స్ చూస్తే ఇవి బొంబాయి కంపెనీకి సంబంధించినవి. ఈ బొంబాయి కంపెనీకి ఒక లెటర్ పెట్టి గౌరవ ఎస్పీ గారి ద్వారా ముంబై కంపెనీకి లెటర్ పెట్టి తర్వాత ఆ సీరియల్ నంబర్ ఎక్కడ ఎవరు వాడారని మేము పరిశీలించడం జరిగింది. హైదరాబాద్ సంబంధించి సుశీల్ హాస్పిటల్లో ఈ ఇంప్లాంట్స్ ఒక స్త్రీకి అమర్చినట్టు జరిగింది. ఆమె పేరు వచ్చేసి 2023లో ఈ మృతురాలు ఒక యాక్సిడెంట్ లో హైదరాబాద్ సమీపంలో యాక్సిడెంట్ లో గురి కావడంతో వెంటనే ఆమె ఎడమ కాలుకి తీవ్రమైన గాయం తగిలి ఫీమర్ దగ్గర విరిగిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఈ ప్రైవేట్ హాస్పిటల్లో
ఈ సర్జరికల్ ఇంప్లాంట్స్ అనేవి అమర్చడం జరిగింది. తర్వాత దాన్ని బట్టి అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తే ఈ భీమవరం 1 టౌన్ కు సంబంధించినటువంటి ఉప్పాడదేవి భర్త నారాయణ రావుకు సంబంధించింది, ఆమె భర్త నారాయణరావు వాళ్ళకి సంబంధించిందే తేలింది. ఒకప్పుడు జరిగిన ఓ శస్త్రచికిత్స, కాలిలో అమర్చిన ఓ స్టీల్ రాడ్, ఆ రాడ్డుకు ఉన్న ఓ చిన్న స్క్రూ, దానిపై ఉన్న ఒక నంబర్, ఇవే చివరకు ఓ గుర్తు తెలియని మహిళకు గుర్తింపును తెచ్చాయి. అంతేకాదు, మిస్టరీగా మారిన హత్య కేసును ఛేదించి హంతకుడిని పోలీసుల ముందుకు తీసుకొచ్చాయి. మృతదేహం మాట్లాడలేదు, కానీ ఆమె కాలికి అమర్చిన ఆ స్క్రూ మాత్రం కీలక సాక్ష్యంగా మారింది. ఇదే సాంకేతిక పరిజ్ఞానం పోలీసుల దర్యాప్తు కలిస్తే ఎంత క్లిష్టమైన మర్డర్ మిస్టరీ అయినా ఛేదించవచ్చని చెప్పే ఘటనగా నిలిచింది.